హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను స్వప్న. మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి రమేష్ దేవబత్తిని, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రిప్రజెంటేటివ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది ఏంటంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలి అని వాళ్ళకి ఒక డ్రీమ్ కింద ఉండిపోతూ ఉంటుంది. మోస్ట్లీ వచ్చేసి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఎంఎస్ చేయటానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి ఈ జెన్జీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అయితే ఇంటర్ తర్వాతే అదర్ కంట్రీస్కి ట్రై చేస్తూ వస్తున్నారు. సో వీటి కోసం అంటే పేరెంట్స్కి చాలా రకాల అనుమానాలు అయితే ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ పాత్వే ప్రోగ్రామ్ అని కొత్తగా వస్తుంది, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఎక్కువ మంది దానికి అప్రోచ్ అవుతున్నారు అని అయితే మన ఇద్దరు డిస్కషన్లో తెలిసింది. సో దాని గురించి కొంచెం డెప్త్గా మన ప్రేక్షకులకి చెప్తే కనుక పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా క్లారిటీ వస్తుంది కదా, ఒకసారి చెప్తారా? షూర్ అండి. ఇప్పుడు మనం 2026 ఫెబ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జనరల్గా అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్, బీబీఏ, ఈ డిజైన్ కోర్సెస్, ఆర్కిటెక్చర్ కోర్సెస్, ఇవన్నీ కూడా అడ్మిషన్స్ గురించి పేరెంట్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే రీసెంట్ టైమ్స్లో పాత్వే ప్రోగ్రామ్స్ కూడా యాడ్ అయిపోయాయి అనమాట. ఇంతకుముందు అటానమస్ కాలేజ్ అనే వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి ఆ యూనివర్సిటీస్ ఏం చేశాయంటే 2 years ఇండియాలో, 2 years యూఎస్ఏలో, ఆర్ 2 years ఇండియాలో, 1 year యూకేలో, ఇలా అక్కడ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో డైరెక్ట్గా యూఎస్ యూకే వెళ్ళలేని వాళ్ళు, అంత బడ్జెట్ లేని వాళ్ళు, అండ్ ఆ యూనివర్సిటీ క్రైటీరియాకి స్టూడెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే కనుక ఈ అండర్ గ్రాడ్యుయేషన్ పాత్వే ప్రోగ్రామ్స్ ద్వారా ఈజీగా అడ్మిషన్ తీసుకొని ఈజీగా యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, కెనడా, చాలా కంట్రీస్తో చాలా మన అన్ని తెలంగాణ, ఆంధ్ర ప్లస్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ యూనివర్సిటీస్కి కూడా కొలాబరేషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఈజీ అనమాట. కానీ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఓకే అదర్ కంట్రీస్ కానీ వెళ్తారు, కానీ చాలా వరకు యూనివర్సిటీస్ స్టాండర్డ్ సరిగ్గా ఉండట్లేదు అన్న కంప్లైంట్ కూడా మనం వింటూ ఉంటాం. ఎట్లా గ్యారంటీ ఇస్తారు? ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. క్యూఎస్ ర్యాంకింగ్, ఆ యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీకి ఏమేమి ర్యాంకింగ్స్ ఉన్నాయి, అండ్ అక్కడ వెళ్ళబోయే యూనివర్సిటీకి ఎంత ర్యాంకింగ్ ఉంది వరల్డ్ వైడ్, క్యూఎస్ ర్యాంకింగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. గూగుల్లో ప్రతిదీ ఉంది. వాళ్ళు చెక్ చేసుకొని ఒక మంచి యూనివర్సిటీకి వెళ్తున్నామా లేదంటే మళ్ళీ అక్కడ కూడా ఒక నార్మల్ యూనివర్సిటీకి వెళ్తున్నామా అని చూసుకోకుండా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఎంత ర్యాంకింగ్ ఉండాలంటారు జనరల్గా ఇలా చెక్ చేసుకున్నప్పుడు? 500 అట్లీస్ట్ క్యూఎస్ ర్యాంకింగ్ 500 లోపు ఉంటే కొంచెం మంచి యూనివర్సిటీ, బెటర్ యూనివర్సిటీ కింద వీ కెన్ కన్సిడర్. ఎందుకంటే ఇట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా చూసుకోవాలి. మళ్ళీ మీరు టాప్ 100లో, టాప్ 200లో కావాలి అంటే అక్కడ కూడా బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో డిపెండ్ ఆన్ పేరెంట్ అండ్ స్టూడెంట్ వాళ్ళ బడ్జెట్, వాళ్ళ చాయిస్, వాళ్ళు చూస్తున్న కోర్సుని బట్టి, వాళ్ళు చూస్తున్న కంట్రీని బట్టి ఉంటుందండి. ఓకే, ఈ లోన్స్ ఇవి ప్రొసీజర్ ఎట్లా అంటే జనరల్గా ఇప్పుడు ఈ పాత్వే ప్రోగ్రాంలో అవి కూడా ఏమైనా ఉంటుందా సార్, లేకపోతే ఎట్లా ఫీజు స్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఎట్లా? బేస్డ్ ఆన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్, పేరెంట్ రిక్వైర్మెంట్ ఉండండి. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఓన్గా ఫండ్స్ అరేంజ్ చేసుకోవాలి. కొంతమంది అబ్రాడ్ అనగానే మినిమం అట్లీస్ట్ 1 or 2 years ఎడ్యుకేషన్ లోన్కి అయితే వెళ్తారు. సో ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. అవి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా వాళ్ళే ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారు. ఇప్పుడు మేము యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో వర్క్ చేస్తున్నాము. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి ఏపీలో చిత్తూరులో ది అపోలో యూనివర్సిటీ, మన అపోలో హాస్పిటల్స్ వాళ్ళదే, వాళ్ళతో కలిపి ఒక పాత్వే ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. దాంట్లో వచ్చి 2 years ఇండియాలో చదువుతారు. ఇంజనీరింగ్ ఉంది అండ్ బీబీఏ ఉంది. ఇంజనీరింగ్లో కూడా సిఎస్సిలో ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అన్ని మోడర్న్ స్పెషలైజేషన్స్ ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో అక్కడ 2 years చదువుతారు చిత్తూరులో, రీజనబుల్ ఫీజే ఉంటుంది. 3rd year యూకేకి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి వెళ్తారు. అప్పుడు స్టూడెంట్స్కి బ్యాంక్ లోన్ అవసరం ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కానీ, ది అపోలో యూనివర్సిటీ కానీ కొలాబరేషన్లో ఉంది కాబట్టి అపోలో యూనివర్సిటీకి ఐసిఐసిఐతో టైఅప్ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దానికి బేసిక్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, అవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 years, అక్కడ ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్? 1 year అండి. 1 year యూకేలో 1 year చేసి 3 years అండి. యూకేలో ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ 3 years. ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రాపర్ ఇంజనీరింగ్. మన వాళ్ళకు అపోహలో ఉంటారు బీటెక్, ఇంజనీరింగ్ అనగానే 4 ఏళ్ళు చదవాలని. 4 ఏళ్ళు చదవాలని ఏం రూల్ లేదు, ఎక్కడ ఏ బుక్లో రాసి పెట్టలేదు. 3 yearsలో ఫినిష్ చేసిన దానికి సేమ్ ఈక్వల్ టు 4 years. అండ్ మన దగ్గర ఇండియాకి వచ్చినా కానీ ఇక్కడ వాళ్ళు ఈక్వలెన్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళొచ్చు. మరి వర్క్ పర్మిట్ ఎలా అంటారు? ఇస్తారండి. 1 year చదివినా కానీ 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తారు అక్కడ. సో ఇంతకుముందు 2 years ఉండేది, దాన్ని ఇప్పుడు 18 months చేశారు. అండ్ వీళ్ళకి స్టూడెంట్ వీసా 12+4 months ఎక్కువనే
వస్తుంది, 16 months వస్తుంది. ఓవరాల్గా వాళ్ళకి ఆల్మోస్ట్ 3 years వీసా ఉంటుందండి అక్కడ. ఓకే, 3 years వీసా వరకు అయితే ఉంటుంది. అంటే వచ్చేసి ఇక్కడ 2 years ప్లస్ అక్కడ 3 years వీసా ఉంటుంది, 1 year ఎడ్యుకేషన్. సో 16 months అయితే వీళ్ళు అక్కడ వర్క్ చేసుకోవచ్చు అంటారు. అలా కాదండి, టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 3 years అండి. ఫస్ట్ 2 years, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చిత్తూరులో చదువుతారు అపోలో యూనివర్సిటీలో, థర్డ్ ఇయర్ యూకేలో చదువుతారు. యూకేలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తారు, 1.5 year వర్క్ పర్మిట్ ఇస్తారు. అప్పుడు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. కానీ కెరీర్ అక్కడికి వెళ్ళినాక కొంచెం అంటే ఏమైనా గైడెన్స్ అట్లా ప్రొవైడ్ చేయగలరా, ఎట్లా అంటారు? బేసిక్గా వాళ్ళు ఇక్కడ ఇండియాలో 2 years చదివేటప్పుడు వాళ్ళకి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చదువుకోవాలి అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే పంపిస్తారండి. అట్ ద సేమ్ టైం క్లాస్లో ఉండే 60 మెంబర్స్ని తీసుకునేది లిమిటెడ్ సీట్సే ఉంటాయండి. ఆ లిమిటెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ 60 members కూడా కలిసే వెళ్తారు. ఈ 60 మంది బ్యాచ్ కూడా యూకే వెళ్దామని జాయిన్ అయ్యే వాళ్ళే అనమాట. సో వాళ్ళందరూ కలిసి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళు కొత్త ప్లేస్కి వచ్చాము, మాకు ఇక్కడ ఎవరు తెలియదు అనే ప్రాబ్లం కూడా ఉండదు. సో వీళ్ళందరూ కలిసి వెళ్తారు అక్కడికి. అంటే డిఫరెంట్ పాత్వేస్ ఉంటాయండి ఇక్కడ. ఈ పర్టికులర్ మెయిన్ ఈ అండర్ గ్రాడ్యుయేషన్ పాత్వే ప్రోగ్రామ్ అంటే ఏంటి సార్, క్లియర్గా ఒకసారి? అదే చెప్తూ పోతున్నాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాత్వేస్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్తో ఉంటాయి. ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో యూనివర్సిటీ పాత్వే స్పెషాలిటీ ఏంటి అంటే, ది అపోలో యూనివర్సిటీలో చదివేటప్పుడు కూడా వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ లెస్సర్ సిలబసే చదువుతారు. సో వాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీ ఆఫ్ లెస్సర్కే వెళ్తారు, వేరే యూనివర్సిటీకి వెళ్ళరు, అక్కడే ఫినిష్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో మనకి జేఎన్టీయూలో కూడా వాళ్ళకి పాత్వే ప్రోగ్రామ్ ఉంది, జర్మనీ పంపిస్తారు అండ్ స్వీడన్ కూడా పంపిస్తారు వాళ్ళు. సో స్టూడెంట్ కెన్ చూజ్ అనమాట, జర్మనీయా స్వీడన్ అని వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంకా 2-3 ప్రైవేట్ యూనివర్సిటీస్లో అండ్ ప్రైవేట్ కాలేజ్లలో కూడా ఈ పాత్వే ప్రోగ్రామ్ ఉంది, ఈఎస్ఏ యూనివర్సిటీస్తో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఈ 2 years చదివేటప్పుడు ఈ పర్టికులర్ సిలబసే చదువుతారు. అంటే వాళ్ళ సమెక్స్ యూనివర్సిటీలో వాళ్ళ లోకల్ స్టూడెంట్స్తో పాటు లోకల్ సిలబసే చదువుతారు. అక్కడికి యూఎస్ వెళ్ళేటప్పుడు అక్కడ ఏ యూనివర్సిటీ అన్నా 2 universities తో వాళ్ళకి కొలాబరేషన్ ఉంటుంది. ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ సిలబస్ ఏముంటే అది చదువుతారు అనమాట. అండ్ యూఎస్ఏకి వీసా వస్తారు, అదో గ్యారంటీ ఉండదు, ఫండ్స్ అవన్నీ ఫీజు కూడా ఎక్కువైపోతుంది. సో ఈ పర్టికులర్ పాత్వే నేను ఏదైతే చెప్తున్నానో అపోలో యూనివర్సిటీ 35-45 lakhs విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ ఇవంతా కూడా అయిపోతుంది. సో మీరు యూఎస్ తీసుకుంటే 70-80 లక్షలు కూడా అవుతుంది. చాలా స్టేట్స్లో చాలా యూనివర్సిటీస్కి పాత్వే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈవెన్ మన గవర్నమెంట్ జేఎన్టీయూ, హైదరాబాద్ యూనివర్సిటీస్ కూడా పాత్వే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొన్ని సమ్మర్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు అది. సో చాలా టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి దీంట్లో. స్టూడెంట్ చాయిస్, నేను ఏ కోర్స్కి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, నా బడ్జెట్ ఎంత. సో నా బడ్జెట్లో అండ్ నాకు ఇప్పుడు ఇంటర్మీడియట్లో చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్ కూడా ఉంటారు, వాళ్ళని అందరూ తీసుకోకపోవచ్చు. కొంచెం బ్యాక్లాగ్లు ఉండి మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ అయిన స్టూడెంట్ ఉంటారు. ఆయన 1 or 2 years ఎక్కడో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో చదువు ఉంటాడు, ఆయనకు అది నచ్చదు, మళ్ళీ వచ్చి నేను స్టార్ట్ చేస్తా అంటాడు అనమాట. అలాంటి వాళ్ళకి పాత్వే ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈవెన్ పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన వాళ్ళకి కూడా ఇలాంటి పాత్వే ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, ఏఐ టెక్నాలజీ ఇట్లాంటివి కూడా ఉంటాయా మొత్తం వీటిలో? ఎస్ అంటే స్పెషలైజేషన్స్ ఉంటాయి. స్పెషలైజేషన్స్ జనరల్గా బీటెక్లో ఇప్పుడు సిఎస్సి అండి, సిఎస్సిలో కూడా మళ్ళీ స్పెషలైజేషన్స్ వచ్చాయి కాబట్టి ఏ డేటా సైన్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, స్టూడెంట్ ఇంట్రెస్ట్, అది స్టూడెంట్ చాయిస్. డేటా సైన్స్ విత్ ఏఎంఎల్ కూడా ఉంది. ఇట్లా స్టూడెంట్ చాయిస్ అండి, అది స్పెషలైజేషన్స్ ఉంటాయి. దీని ర్యాంకింగ్ ఎంత ఉంది సార్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి? యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ మీకు యూఎస్ ర్యాంకింగ్ టాప్ 300లో ఉంటుందండి, యూకేలో వచ్చి టాప్ 30లో ఉంటుంది. ఇట్స్ 100 years old యూనివర్సిటీ. సో ఎడ్యుకేషన్ క్వాలిటీ విషయంలో కానీ ప్లేస్మెంట్స్లో కానీ అక్కడ ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పేరెంట్ స్టూడెంట్ ఎవరైనా సరే ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా ఎక్కడ చదువుతున్నా 100% ఈ 4 years or 3 years ఫోకస్డ్గా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఆయన మంచి స్కిల్స్ నేర్చుకొని కొంచెం ప్రాజెక్ట్ చేసి ఇంటర్న్షిప్స్ చేస్తే తప్ప ఇవాళ ఇప్పుడున్న కాంపిటీషన్లో వీళ్ళు బై 20-30 పాస్ అవుతారు. అప్పటికి ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పట్లాగా మా పక్కింటి అబ్బాయికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఇక పలానా కాలేజ్ అయితే ఇన్ని లక్షల జాబ్ వచ్చింది అని చెప్పి మన పిల్లల్ని కూడా వాళ్ళతో కంపేర్ చేసి జాయిన్ చేస్తే ఆ టైంకి టెక్నాలజీస్ చాలా చేంజెస్, మార్పులు చాలా వస్తున్నాయి కాబట్టి రావచ్చు రాకపోవచ్చు, అన్లెస్ అంటిల్ స్టూడెంట్కి స్కిల్ ఉంటే తప్ప. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రాబోతున్న మార్పులకు అనుగుణంగా కోర్స్ కానీ కాలేజ్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కోర్సు జాయిన్ అవుతున్నామో ఎంత ఇంపార్టెంటో ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నామో కూడా అంత ఇంపార్టెంట్.
ఒక ఇయర్ గ్యాప్ తీసుకొని అయినా సరే ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అంతేగాని టైం అయిపోతుందని ఏదో కాలేజ్లో బీటెక్కో బీబీఏనో ఏదో ఒకటి జాయిన్ అయిపోయిన తర్వాత 2-3 ఇయర్స్ ఖాళీగా తిరగడం కంటే ముందే గ్యాప్ తీసుకొని మంచి కంట్రీకో మంచి యూనివర్సిటీకో వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటే గ్యాప్ లేకుండా ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్లేస్మెంట్ ఓకే ఇన్ కేస్ అక్కడ అయితే ఓకే, అక్కడ యూనివర్సిటీ స్టాండర్డ్ బట్టి ఇప్పుడు రిటర్న్ వచ్చారనుకోండి, ఇక్కడ కూడా ఆ యూనివర్సిటీకి ఆ డిగ్రీకి అంతే వ్యాలిడ్ ఉందంటారా? ఎస్, ఇప్పుడు మన ఇండియాలో నార్మల్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్కి యూఎస్లో యూకేలో అడ్మిషన్స్ ఇస్తున్నప్పుడు యూకేలో చదువుకొని వచ్చిన స్టూడెంట్కి ఇక్కడ ఎందుకు ఇవ్వరండి? మన దగ్గర ప్రతిదానికి ఒక ప్రతిదానికి ఒక బోర్డు ఉంటుందండి. మన దగ్గర AU.AC.in ఒక వెబ్సైట్ ఉంది. సో మన దగ్గర ఈవెన్ ఇంటర్మీడియట్ వేరే స్టేట్లో చదివచ్చు, ఇక్కడ లోకల్లో గ్రాడ్యుయేషన్ జాయిన్ కావాలంటే ఈక్వలెన్స్ తీసుకురా అంటారు అనమాట. సో వేరే కంట్రీలో చదివి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఈక్వలెన్స్ అడుగుతారు, హైయర్ ఎడ్యుకేషన్కి కానీ లేదని ఇంకేదైనా ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ కావాలంటే. సో ఈక్వలెన్స్ ఇస్తారు. అండ్ యూకే వెళ్ళిన స్టూడెంట్ అక్కడి నుంచి యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళాలంటే 100% మంచి యూనివర్సిటీలో ఈజీగా అడ్మిషన్ వస్తుంది, ఈజీగా వీసా కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్టూడెంట్ మైగ్రేట్ అయి ఉన్నాడు. సో అక్కడ అబ్రాడ్లో చదువుకున్నాడు, ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్ ఉంది ఆయన దగ్గర. సో ఇంకా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే చెప్పాను కదండి, ఏ యూనివర్సిటీకి వెళ్తాం తక్కువ ఫీజు ఉందనో ఎక్కువ స్కాలర్షిప్ వస్తుందనో ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళకుండా కొంచెం ప్రాపర్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటే మంచి ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న యూనివర్సిటీకి అయితే ఇవన్నీ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎస్, ఆబ్వియస్లీ అది చెప్తున్నా కదండి. ఇప్పుడు అపోలో లాంటి ఒక పెద్ద గ్రూప్ 40 years నుంచి ఇండస్ట్రీలో ఉంది. వాళ్ళే అపోలో నాలెడ్జ్ సిటీ అని చిత్తూరులో నియర్ తిరుపతి ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. 5 years అయింది. ఆ యూనివర్సిటీ వేరే కంట్రీతో కొలాబరేట్ అవుతుందంటే వాళ్ళ రేంజ్లో ఆ స్టాండర్డ్స్లో ఉన్న యూనివర్సిటీనే చూస్తారు కదా. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రీసెర్చ్లో చాలా స్ట్రాంగ్ అనమాట. సో ఆ యూనివర్సిటీతో మనకు కొలాబరేషన్ ఉందన్నమాట అపోలో యూనివర్సిటీకి. అంటే దీంట్లో వచ్చేసి ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్లో ఓన్లీ సిఎస్సిని కాన్సన్ట్రేట్ చేశారా, వేరే స్ట్రీమ్స్ కూడా? జనరల్గా ఇప్పుడు బీటెక్ సిఎస్సి ఉందండి, అండ్ బీబీఏ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇయర్. సో బీటెక్ సిఎస్సిలో మళ్ళీ స్పెషలైజేషన్ AI, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ట్రిపుల్ స్టార్ట్ చేశారు, బట్ 99 స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఫర్ సిఎస్సి ఓన్లీ. 1% ట్రిపుల్ రిజిస్టర్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కి మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళకి ట్రెండ్తో పాటే వెళ్ళాలంటారు. కానీ ఎవరైతే సపరేట్గా ఇప్పుడు కొంచెం రిస్క్ తీసుకొని ఈసీ కానీ కోర్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను చాలామంది పేరెంట్స్ చెప్తాను, బెటర్ అవాయిడ్ సిఎస్సి. అండ్ సిఎస్సిలో నెక్స్ట్ 10 years తర్వాత పెద్దగా జాబ్స్ ఏముండవు. అది 10 years తర్వాత తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు అదర్ కంట్రీస్లో కూడా అలానే తీసుకుంటూ ఉంటారు కదా జనరల్గా, సాఫ్ట్వేర్ AI ఇవన్నీ వచ్చేసినాక. అదర్ కంట్రీ కాదండి, మీరు సౌత్ ఇండియా దాటి మహారాష్ట్ర దాటితే సిఎస్సి ఎవడు చదవడు. చాలా తక్కువ మంది చదువుతారు, చాలా తక్కువ. అసలు ఇంజనీరింగే చదవరండి. నార్త్ ఇండియాలో ఇంజనీరింగే చదవరు. మన దగ్గరే ఆ రోగం ఉంది. సో ఆ రోగానికి మందే లేదు, ఎవరేం చెప్పినా వినరు. సో అదొక 10 ఏళ్ల తర్వాత మన వాళ్ళకి రియలైజ్ అవుతారు. అవును, ఇప్పుడు అసలు చూస్తే సంవత్సరానికి ఎంతో లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అసలు వీళ్ళందరికీ జాబ్స్ ఎట్లా ఎక్కువ? మళ్ళీ సిఎస్సి సాఫ్ట్వేర్ దీనికోసమే ట్రై చేస్తున్న వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా ఇటే షిఫ్ట్ అవుతారు. పేరెంట్స్ కి ఒక మైండ్ సెట్ ఉంటుంది కానీ మీరైనా అదే కదా, మా పిల్లవాళ్ళు కష్టపడకూడదు, ఏసీ రూమ్ లో కూర్చొని మంచి జాబ్ చేసుకోవాలి, మేము ఎలాగో కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడకూడదు అని. కష్టపడకూడదు కరెక్టే, బట్ నెక్స్ట్ స్టేజ్ మీకు అన్ఇమాజినబుల్ అనమాట అది. ఇప్పుడు అంటే ఈ యూనివర్సిటీలో అక్కడ చేస్తారు, ఓకే వీళ్ళు యూజీ అయిపోతుంది, ఆ తర్వాత ఎంఎస్కి ట్రై చేసేయాలన్నా అక్కడే ఛాన్స్ ఉంటుందంటారా, లేకపోతే అసలు మంచి క్వశ్చన్ అడిగారండి. ఎంఎస్ అనేది మన వాళ్ళు వెళ్ళేది 60-70% కంట్రీ ఎంట్రీ గురించి అండి. డైరెక్ట్గా జాబ్కి యూఎస్ఏకి యూకేకి ఆస్ట్రేలియాకి రానివ్వరు. సో ఒక నార్మల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోను లేదంటే మన వాళ్ళు చదువుతారు, బాగా చదివే వాళ్ళే వెళ్తారు, బట్ డైరెక్ట్గా రానివ్వరు కదా. సో ఎంఎస్ అనేది ఒక ఆప్షన్ కంట్రీ ఎంట్రీకి. మిగతా 20-30% టాప్ యూనివర్సిటీలో ₹1 కోటి 2 కోట్లు పెట్టి వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు. సో ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ బిజినెస్లు చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిఫికేషన్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇమీడియట్ గా బీటెక్ అయిపోతానే ఎంఎస్కి వెళ్ళే వాళ్ళందరూ ఏమి చదువుకోవడానికి వెళ్ళరు. వాళ్ళు కొంతమంది కంట్రీ ఎంట్రీ కోసం వెళ్తారు. సో ఎంఎస్కి వెళ్ళి ఇక్కడ 4 ఏళ్ళు చదువుతారు, 20-30 లక్షలు ఖర్చు పెడతారు, మళ్ళీ ఎల్లో 30-40 లక్షలు, 4+2 6 years అవుతుంది. సో అలా వెళ్ళే బదులు అదేదో ఇక్కడ 2 years చదువుకొని 2 years వెళ్తే అండర్ గ్రాడ్యుయేషన్ అప్పుడే మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, వర్క్ కల్చర్ తెలుస్తుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అది అయిపోయాక డైరెక్ట్గా జాబ్ చేసుకోవచ్చు కదా, టైము మనీ 2 సేవ్ అవుతాయి.
సో దానికి 6 years వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ 3 years ప్రోగ్రామ్ కూడా వీళ్ళు స్పెషలైజేషన్ కూడా చేస్తారు అక్కడే. అంటే 2 years ఇక్కడ ఏదైతే సిఎస్సి చదువుతారో థర్డ్ ఇయర్ వెళ్ళేప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ స్పెషలైజేషన్ కోర్స్ చూసుకునే వెళ్తారు. సో ఆ స్పెషలైజేషన్ మీద జాబ్ చేసుకోవచ్చు, స్కిల్స్ పెంచుకోవచ్చు. ఎంఎస్ కావాలి అంటే ఒక 2-3 years గ్యాప్ తీసుకొని వాళ్ళు ఏ స్పెషలైజేషన్ మీద చేద్దాం అనుకుంటున్నారో అక్కడే చేద్దాం అనుకుంటున్నారా, వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారా వెళ్ళి చేయొచ్చు. కానీ ఇమీడియట్గా ఎంఎస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఎస్ చేస్తే ఎక్కువ శాలరీ ఏమి ఇవ్వరు. బీటెక్ వాడికి ఎంత ఇస్తారో ఎంటెక్ వాడికి కూడా అంతే ఇస్తారు ఇండియాలో, ఎక్కడైనా అంతే అండి. మీ దగ్గర స్కిల్స్ ఉంటే మంచి ప్యాకేజ్ వస్తుంది. అన్లెస్ అంటిల్ నీ డిగ్రీ సర్టిఫికేట్ చూసి ఎవరు శాలరీస్ కానీ జాబ్స్ కానీ ఇవ్వరు. సో అక్కడ నుండి కూడా అదర్ కంట్రీస్కి ఇన్ కేస్ మైగ్రేట్ అవ్వాలన్నా కూడా జాబ్ పర్పస్ కానీ అట్లా వెళ్ళొచ్చు అంటారు. ఈజీగా వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఒకసారి మైగ్రేట్ అయ్యారు కాబట్టి వీసాలు అవి ఈజీగానే వస్తాయి. ఎండ్ గోల్ ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీలో జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత పెట్టాము. ఇప్పుడు ఇండియాలో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవడో ఆలోచించడు. 20 లక్షలు 30 లక్షలు పెట్టి డబ్బా యూనివర్సిటీలు, హైదరాబాద్లో కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. 20 లక్షలు 30 లక్షలు ఎందుకు కడుతున్నారో తెలియదు పేరెంట్స్కి. అసలు ఏం చేస్తారో 20 లక్షలు మీరు ఎందుకు వసూలు చేస్తున్నారని ఒకటి క్వశ్చన్ చేయడం. ఆడికి ఇచ్చే ప్యాకేజ్ 3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలే. వాడు 20 లక్షలు రావాలంటే 4 ఏళ్ళు కష్టపడాలి స్టూడెంట్. సో అస్సలు ఆలోచించరు. ఇప్పుడు ఎవరికో ఆ కాలేజీలో ఒక్కడికో ఇద్దరికో 20 లక్షలు 30 లక్షల ప్యాకేజీలు వస్తాయి. ఆ మిగతా 60 మంది పరిస్థితి ఏంటి క్లాస్లో? సిఎస్సిలో 60 మంది. ఇప్పుడు సిఎస్సి పర్టికులర్గా కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్ 3,000 4,000 ఇంటేక్ తీసుకుంటున్నాయండి. అన్ని ఇంటేక్ ఉన్న కాళ్ళు అసలు జాయినే కావద్దు. అక్కడ ఎంతమంది పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎంతమందికి ఇస్తారు, అక్కడ ఫెసిలిటీస్ ఎంతమందికి ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయా, లైబ్రరీ ఉన్నాయా, ఇవేమి చూడరు. 3,000 మందిని జాయిన్ చేస్తారు. ఆడికి ఇచ్చేది 10 మందికి 20 మందికి జాబ్స్. అసలు ఇండియా మొత్తం రిక్వైర్మెంట్ ఉంది 2 లక్షల మంది అండి ఎవ్రీ ఇయర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. 40,000 మందే డెవలప్మెంట్ సైడ్ తీసుకుంటారు. మిగతా 1,60,000-1,50,000 మంది బ్యాక్ ఎండ్ వాళ్ళు నాన్ ఐటీ కిందే వస్తారు. సో ఐటీ జాబ్సే కావు అవి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకుంటారు సపోర్టింగ్ కింద. సో ఇవి తెలియకుండా మన వాళ్ళు కోట్లు లక్షలు ఫీజులు కట్టి ఇండియాలో కూడా ఇవాళ ఏం లేదు కొంచెం హైఫై బిల్డింగ్ పెట్టేసి ఏసీ క్లాస్ రూమ్ అనగానే 40 లక్షలు కట్టేస్తారు. సో స్టూడెంట్కి ఇప్పుడు బాగానే ఉంటుందండి. చాలామంది పేరెంట్ అంటే మా బాబు కష్టపడకుండా హ్యాపీగా ఉండాలి. కష్టపడకుండా చేయాలండి, కష్టాలు పడేలా చేయకూడదు. కష్టం ఓకే కానీ కష్టాలు పడేలా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ 10 years అది సిచ్యువేషన్, కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ 2040లో వస్తే వీళ్ళు ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు సస్టైనబుల్గా ఎలా స్టాండర్డ్గా ఉండాలి, అలా ఆలోచించాలన్నమాట. సో చాలామంది ఏంటంటే షార్ట్ టర్మ్ చూస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ చూడట్లేదు. సో చాలా ఇష్యూస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. అవన్నీ ఆలోచించుకొని పేరెంట్స్ డెసిషన్ తీసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేషన్ పర్టికులర్గా 2026లో డిగ్రీ జాయిన్ అయ్యేవాళ్ళు, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి. మొన్న ఈ మధ్య జేపీ గారిని ఒక ఫంక్షన్లో కలిసాను, జయప్రకాష్ నారాయణ గారిని. సార్ ఇంజనీరింగ్ గురించి చెప్పండి అంటే అది చచ్చిపోయిందయ్యా ఇంకా దాని గురించి ఏం మాట్లాడదాం అన్నాడు అనమాట. అట్లుంది ఇంజనీరింగ్ సిచ్యువేషన్. అయితే ఓకే ఈ ఇంజనీరింగ్ కాకుండా ఉన్న అదర్ కోర్సెస్ కానీ అట్లాగే ఇంజనీరింగ్లో ఉన్న కోర్ బ్రాంచెస్ కానీ ఈ వీటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఏంటంటే మీకున్న నాలెడ్జ్ని పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా యూజ్ అయ్యేలాగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం. సో ఈ విషయాలు అంటే ఇప్పుడు మేము డిస్కస్ చేసిన ఈ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ గురించి కానీ లేకపోతే కెరీర్ కౌన్సిలింగ్ గురించి ఏమైనా కనుక్కోవాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాము, ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి.